మా అమ్మకి చెప్తే తాట తీస్తాదరా. అయితే ఏదో ఒకలా మేనేజ్ చేయరా. అన్నా, పేరెంట్స్ మీటింగ్ లో నాకు అన్నయ్యలా నటిస్తావా? అయితే నాకేంటి నీకు సిగరెట్ కొనిస్తా. బీడీ కోసమే చాలా పాపాలు చేశాను, సిగరెట్ కోసం చేయనా? పద. ఏంటమ్మా మహి రాలేదా? మా అమ్మాయి స్కూల్ కి రాదు, పబ్లిక్ ఎగ్జామ్స్ కే వస్తది. ఎవరితను? మా అన్నయ్య సార్. ఇలా చూడండి. ఏంటి వీడేనా? ఏరా మీ అమ్మా నాన్న మర్యాదలు నేర్పించకుండా ముద్దులు పెట్టడం నేర్పించారా? వీళ్ళు ఈ వయసులోనే ప్రేమ రొమాన్స్. మా అమ్మాయిదేం తప్పు లేదు, వీడే బలవంతం చేసి ఉంటాడు. మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారా, గాడిదలు గాయడానికి పంపించారా? సార్ ఈ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడంటే ఈడికి ఎందుకండి చదువు? నువ్వు చెడిపోయింది కాక చదువుకున్న వాళ్ళు కూడా చెడగొడతావా? రే నవీన్, నువ్వు చెప్పరా, ఇద్దరు ఎవరు తప్పు? సార్ అది పిల్లికి ఎలక సాక్షిమా? వీడి వల్ల మా అమ్మాయిని కొట్టాడండి మా ఆయన. కనీసం నువ్వు 10th అయినా పాస్ అవ్వగలవా? అలా కాదమ్మా, నాకు వాళ్ళిద్దరు విడిపోతారని ఎప్పుడో తెలుసు. తెలిస్తే ముందే చెప్పొచ్చు కదా. చెప్తే మీకు కూడా తెలిసిపోద్ది. మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని కలపాలి. మన ఇద్దరమా? నీకు నాకేం సంబంధం? కాదు, నీ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ కి ఉన్న సంబంధం. ఏంటి? నువ్వు మహితో మాట్లాడు, నేను అశోక్ తో మాట్లాడతాను. ఏమైంది రమ్య? పేరెంట్స్ ఒప్పుకోలేదు, కడుపులో నొప్పన్నా పంపించేశారు. నేను అడిగింది మహి కోసం. స్కూల్ కి రాదంట, డైరెక్ట్ ఎగ్జామ్స్ కే. అవునా? తను బాగా మారిపోయిందిరా, అశోక్ వల్లే ఇలా అయిపోయా, లేకపోతే స్కూల్ కి వచ్చేదాన్ని అంటుంది. మనం 10th కి వచ్చాం రా, ఏడవకు. ఏడద్దు అశోక్, తనకన్నా మంచి అమ్మాయి నీకు వస్తుంది. ఏడద్దు. కనీసం నువ్వు 10th అయినా పాస్ అవ్వగలవా? నేనేంటో చూపితే నవీన్ మహిన్ వాళ్ళ సొంత ఊరు తీసుకెళ్లిపోయారంట. నేను వాళ్ళ ఊరు వెళ్తారా? ఎల్లుమాయా. సరేరా. అనియా ఇదే ఊరు? మా ఊరే. ఇంత తెక్కలోళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మహిద్ ఈ ఊరే. రే తమ్ముడు, ఎందుకురా బురదలో నడవడం? పక్క నుండి రావచ్చుగా. నిజమే అన్యా. ఎవరింటికి వచ్చావు అన్యా? మహి వాళ్ళ ఇంటికి. మహి అంటే ఎవరు? ముట్టం శెట్టి మహేశ్వరి, రోల్ నెంబర్ 32. తిన్నంగా వెళ్తే ఊర్చేవారు వాళ్ళ ఇల్లు. నేను లేను కదా, ఎంత ఏడుస్తుందో పాపం. మహి, ఎందుకు వచ్చావురా? ఏంటి మహి నీకోసం ఇంత దూరం వస్తే? సరే సరే పైకి రా, మాట్లాడతా. సరే సరే. అమ్మా అక్క గురించి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళిద్దరూ మేడ మీదకి వెళ్ళారు. ఏంటి? పదా చూద్దాం. ఏంటి మహి ఇంత లేటు? రెడీ వచ్చేసరికి లేట్ అయింది. వసే స్కూల్కి వచ్చేవే, నువ్వు లేకపోతే చదవలేకపోతున్నాను. ఇంతకు ముందు ఏమైనా చదువేంటి? నేను స్కూల్కి రాలేను, 10th క్లాస్ బాగా చదివి పాస్ అవ్వు. ఎందుకురా ఇంత దూరం వచ్చా? మా అక్కకు తెలిసినా మా బావకు తెలిసినా నిన్ను ఇక్కడే చంపేస్తారు. చిన్నపిల్లాడివి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరేనమ్మా, సారీ. వాళ్ళ పిన్ని చాలా సీరియస్ అయింది, ఇంకెళ్ళిపోమంటే నేను వచ్చేసా. వాళ్ళ పిన్ని కాబట్టి వదిలేసింది, అదే మా అమ్మ నాన్న అయ్యుంటే ఉప్పు కారం రాసి మసాలా నూరి బాడీ నుడికించేస్తారు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలిరా. తొక్కేం కాదు, వాళ్ళ నాన్న రెస్టారెంట్ లో బిర్యానీ వండుతాడు. పబ్లిక్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. నేనేంటో మహికి చూపిస్తా. మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. ముగ్గురం ఒకే సెంటర్ కాబట్టి ముగ్గురం కలిసి చదువుదామా? కాదు, కాపీ కొడదాం. రే నా పక్కన రమ్య పడిందిరా. నా పక్కన కొత్త అమ్మాయి పడిందిరా. మన పక్కన ఎవరు పడినా మన ప్రేమలో ఎవరు పడరు. కనీసం ఎగ్జామ్స్ అయినా పాస్ అవుదాం. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు. సరే. నేను టాపర్ని. నీకు అన్నీ వచ్చా? హాల్ టికెట్ ఎదురా? ఇదిగోండి సార్. వచ్చిండా సైంటిస్ట్? హాల్ టికెట్ శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. కనిపించట్లేదు సార్. అయితే నువ్వు కూడా కనిపించకు. ఇదిగో నీ హాల్ టికెట్. సార్ ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ. నీకేం కావాలన్నా చెప్పు, నేను చూపిస్తా. సరే. ఎగ్జామ్స్ కి ముందు వాటర్ తాగితే బ్రెయిన్ బాగా పనిచేసి ఆన్సర్స్ అన్ని గుర్తొస్తాయరా? నిజమేరా. ఓ అవునా? వచ్చింది. సార్, ఇక్కడ ఇంతమంది ఉంటే నా పేపరే ఎందుకు చెక్ చేశారు? నీ ఫేస్ అంత న్యాచురల్ గా ఉందిరా. ఏరా కాపీ కొడుతున్నారా? ఆ అబ్బాయి చూపించట్లేదు సార్. ఏరా అమ్మాయి చూపించమంటే చూపించట్లేదట. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదంట సార్. అబ్బా వచ్చిండా సైంటిస్ట్? ఏదో తేడాగా ఉందేంటి?
ఏంటి రమ్య నా దానిలోనే కాపీ కొడుతున్నావు కదా మన ఇద్దరిది ఒకేలా లేదంటాడేంటి? నీ రైటింగ్ ఇలా అందంగా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? ఆ టాపర్ అమ్మాయితో బాగానే మేనేజ్ చేస్తున్నావు గానీ రేపు బయాలజీ ఎగ్జామ్. రేపు బయాలజీ ఎగ్జామ్ అని టైం టేబుల్ చూస్తే తెలుస్తుంది. అశోక్, నువ్వు బొమ్మలు బాగా గీస్తావు కదా, మాకు కూడా చూపించవా? నేను చూపిస్తా గానీ నాకు ఈడి మీదే డౌట్. నవీన్, నువ్వు ఎగ్జామ్స్ కరెక్ట్ గా చూపిస్తే నీకు ఎగ్జామ్ అయ్యాక నీకు ఒకటి చెప్తా. ఏంట్రా లెటర్ ఓన్గా రాస్తున్నావు? అంటే అది మేడం లెటర్ అందరికి 3 days ముందే సబ్మిట్ చేయమన్నా కదా, నువ్వేం ఇప్పుడు ఇచ్చావు? యు ఆర్ మై క్యూటీ, ఐఎమ్ యువర్ స్వీటీ. యు ఆర్ లక్కీ బికాస్ ఐఎమ్ యువర్ పప్పీ. ఏంట్రా ఇది, లెటర్ మొత్తం బూతులే ఉన్నాయి. వెళ్ళి టెక్స్ట్ బుక్ లో లెటర్ చూసి 5 times రాసుకురా. ఓకే మేడం. అలా నేర్చుకున్నారా? సరే కానీ స్లిప్ ఉంటే ఎవరా? 8 marks ఆన్సరా? అంతకు మించిన ఆన్సర్. నవీన్ చెప్పాడు ఇంగ్లీష్ ఎగ్జామ్ చూడకుండా బాగా రాసావంట. మేడం చెప్పింది కాబట్టి బాగా రాశా. అయితే ఈ రోజు బయాలజీ ఎగ్జామ్ సార్ చెప్పాడు కదా, ఫెయిల్ అయిపోతావా? ఓయ్, ఈ పార్ట్ పేరేంటి? లెఫ్ట్ వెంట్రికల్. వెంట్రికలా? వెంట్రికలు ఎందుకు గుండె మీద ఉంటాయి? కరెక్ట్ గా చెప్పు. కావాలంటే చూడరా బాబు. ఓ ఓకే ఓకే ఓకే, లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ అన్నమాట. రమ్య, నీకు ఒక విషయం చెప్పాలి, ఫీల్ అవ్వవు కదా? ప్రపోజ్ చేస్తాడా ఏంటి? ఇప్పుడు నో చెప్పానంటే ఆన్సర్స్ చూపించడు, ఏదో ఒకటి చేద్దాం. అశోక్, మా ఇంట్లో ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు అశోక్. నేను ప్రేమిస్తుంది నిన్ను కాదే, నా పక్కన కూర్చున్న అమ్మాయిని. ఓహో, రేపు తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానే. రే, నువ్వు ఇప్పుడు అలాంటి పెంట పెట్టకరా, కావాలంటే ఎగ్జామ్స్ అయ్యాక నేనే హెల్ప్ చేస్తా. అవునులే, మహి విషయంలో నాకు బాగా హెల్ప్ చేసావు. ఈ రోజు స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్స్ అంట, సో నేను ఎగ్జామ్ చూపించలేను. ఈ రోజు స్లిప్పులు పెట్టిన కాపీలు కొట్టిన డీ బారే. అబ్బా, లాస్ట్ ఎగ్జామ్ ఇప్పుడు ఎలా? అన్నీ పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అనే అంటారు. సర్లే, ఏదైతే అది అవనే. ఏదో తేడాగా ఉందేంటి? దెబ్బ అదర్సు కదా. నాకు ఇండియా మ్యాప్ గీయడం రాదు, మీకు ఎవరికైనా వచ్చా? నాకు రాదు. నాకు కూడా రాదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే అశోక్, ఆ కాయిన్ ఇవ్వరా, ఇండియన్ మ్యాప్ గీసుకుంటాను. ఎగ్జామ్స్ ఎలా రాసావు మహి? పెన్నుతో రాసానే. చేద్దాం అనుకున్నానులే. ఏం రమ్య? ఎగ్జామ్స్ ఎలా రాసావు అశోక్? ఏదో అలా రాసా, పర్లేదు. కాపీ కొట్టి రాసిన నమ్మకం లేదా పాస్ అవుతావని? నీకెలా తెలుసు? రమ్య అంతా చెప్పిందిలే, కనీసం పాస్ అవుతావా? ఏమో తెలీదు. రే, ఏంటి అలా అంటావు? నీ దాంట్లో మేము కాపీ కొట్టాం అంటే అమ్మాయి పాస్ అయితే నేను పాస్ అవుతా, నువ్వు పాస్ అయితే నేను పాస్ అవుతా. ఇటు కోడి గెలికిన రైటింగ్ చూసి రాసా, పాస్ అవుతానో లేదో. రే, అందరం కలిసి సింహాచలం వెళ్దామా? ఇంకేం పని లేదు. ఎక్కువ ఆలోచించకురా, పాస్ అవుతావులే. నేను ఆలోచిస్తుంది ఎగ్జామ్ కోసం కాదు, నా పక్కన కూర్చున్న అమ్మాయి కోసం. కుక్కతో ఒక వంకర అంటే ఇదేనేమో. రే, నీ సిజుతో వస్తుందిరా. అవునా? హే హాయ్. హాయ్. ఎగ్జామ్స్ కంప్లీటెడ్ కదా, సో సింహాచలం వెళ్దాం అనుకుంటున్నా. జాయిన్ అవుతారా? అవునా, మేము రేపు వెళ్తున్నాం. నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్పు, మేమందరం అప్పుడే వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా నువ్వు యూనిఫామ్ వేయలేదు? మర్చిపోయా సార్. అరే, వీడు ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నాడు రా? మ్యాథ్స్ సార్ కదా, కొంపతీసి బిట్లు చూసేస్తున్నాడు ఏంటి? ఏమన్నా? ఏం లేదు సార్. మీకు ఎగ్జామ్స్ అయిపోయాయని పొగరు పెరిగిందిరా. వచ్చిందండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహి. యూనిఫామ్ వేయలేదేంటి? ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సార్. కరెక్టే. నీకు మంచి ఐఐటి కాలేజ్ చూసానమ్మా. నువ్వు ఎలానో ఫస్ట్ ర్యాంక్ కదా. ఫీజు చాలా తక్కువకి మాట్లాడాను, సంవత్సరం జస్ట్ 50,000. ఓకే సార్, మీరు చెప్తున్నారు కదా, నేను జాయిన్ అవుతాను. స్కూల్ టాపర్ ఎలానో నువ్వే కదా, ఫ్లెక్సీ కొట్టేస్తున్నా, వెళ్ళి ఫోటో ఇవ్వు. ఓకే సార్. రిజల్ట్స్ రాకముందే తొందర. రే, మీరు కూడా సేమ్ కాలేజ్ జాయిన్ అవ్వండి రా. అయినా మేము టాపర్స్ అవ్వలేములేండి సార్. మేము ఎక్కువ ఫీజు అయితే కట్టలేమండి. మీకు కూడా 50,000 నేను మాట్లాడతాను. సరే, మీరు వెళ్ళండి రా. సార్, 3 స్టూడెంట్ జాయిన్ చేస్తున్నా, మరి నా కమిషన్ గుర్తుంది కదా? హాస్టల్లో జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుంది. అవునా? అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను సార్.
అశోక్ ఎక్కడా? వాడా మెట్లకి వస్తున్నాడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. త్వరగానే వచ్చేసావరా? అలా వచ్చావేంటి అశోక్? మెట్లెక్కి వస్తే పాస్ అవుతామని. మెట్లెక్కితే పాస్ అవ్వవు, బాగా చదివి రాస్తే పాస్ అవుతావు. సరే ఎలా వెళ్దాం? ఫ్రీ దర్శనం. ఏ కాదు, 100 రూపాయల దర్శనం. డబ్బులున్నాయి ఏంట్రా? అరే నవీన్, అమ్మాయి ఉన్నప్పుడు డబ్బుల కోసం ఎంతకురా? దేవుడికి ఏమని మొక్కావు రమ్య? నువ్వు పాస్ అవ్వాలని మొక్కాను. నేనంటే అంత ఇష్టమా? అంత లేదు, నీ పేపర్లోనే కాపీ కొట్టా, అందుకే అలా మొక్కా. మనిషి అన్నాకి ఇవన్నీ కామన్ రా, అయినా నువ్వు మనిషి కాదు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు సరే రిజల్ట్ వచ్చే టైం అయింది, నేను ఇంటికి వెళ్తా. సరే అయితే బాయ్. బాయ్. రిజల్ట్స్ వచ్చే టైం అయిందిరా, ఇంటర్నెట్ కి వెళ్దామా? ఇంటర్నెట్ కిందకి రా, స్కూల్కి వెళ్దాం, డబ్బులు మిగులుతాయి. రే రిజల్ట్స్ వచ్చే చూసుకోండి. సరే సార్, వెయ్యండి. తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగనా? రే అశోక్, నువ్వేరా టాపర్. పాస్ అయిపోయాం. కాపీ కొడితే ఎవరైనా ఫస్ట్ వస్తారు. నిజాయితీగా రాయాలి. వారే చీటర్. బొక్కలా. తన కోసం వదిలేరా. నువ్వు లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయరా, యాక్సెప్ట్ చేస్తుంది. అశోక్ రిజల్ట్స్ వచ్చాయి, చూసుకున్నావా? పాస్ అయ్యావా? చూస్తున్నారేంటి? అశోక్ ఏంటి, నీకు నాకన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చిందా? యు ఆర్ ఎ చీటర్. ఇలాంటివన్నీ కామనే అశోక్. పాస్ అయ్యావా నవీన్? పాస్ అయ్యా జున్ను. మరి నువ్వు? నేను పాస్ అయ్యా. నీకు ఒకటి చెప్పాలి. చెప్పు జున్ను. ఐ లవ్ యూ. రే, ఈ అమ్మాయిని ఎప్పుడు రా పడేసావు? ఎగ్జామ్ లో మార్క్ తగ్గించలేదు సార్. అది మా చేతులు లేదురా కుమారు. పాస్ చేయాలి సార్ మీరు. ఓపీ ఎగ్జామ్ పాస్ చేసి పాస్ చేయించాలి సార్ మీరు. అది ఇది ఒకటి కాదురా, 1 మార్క్. అవ్వదురా. థ్యాంక్ యూ సార్. అసలు నువ్వెలా టాపర్ అయ్యావురా? సింహాచలం మెట్లు ఎక్కడం వల్ల. వేసేసాడు, బాగా వేసేసాడు.